ఈరోజైతే మన గార్డెన్లోని దానిమ్మ చెట్టు నుంచి కాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. మన టెర్రస్ మీద మొత్తం 3 ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. ఇవి మనం రెగ్యులర్గా వీటి నుంచి అయితే మంచి హార్వెస్ట్లు అయితే తీసుకున్నాము. ఇప్పటికీ 4-5 టైమ్స్ హార్వెస్ట్ చేసాము. ఎప్పుడైనా సరే మనం ఫ్రూట్ ప్లాంట్స్కి రెగ్యులర్గా ఏదో ఒక మెన్యూర్స్ కానీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ ఇస్తూ ఉండాలి. అలా ఇచ్చినప్పుడే మనమైతే ఇంత మంచి ఈల్డింగ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దట్టు మనం ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా ఆర్గానిక్ పద్ధతుల్లో ఈ ప్లాంట్స్ అన్నీ పెంచుకుంటున్నాం కాబట్టి ఇవి హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడండి ఎంత బాగా అయితే వచ్చాయో. ఈరోజైతే నేను ఈ ప్లాంట్స్ నుంచి ఈ ఫ్రూట్స్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయండి. చూడండి ఎంత బాగా రైపోయిందో. రెడ్ కలర్లో సీడ్స్ అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అయిపోండి. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.